హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ మీ ముందుకైతే ఇంకొక వ్లాగ్తో వచ్చేసాను. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు అండి. నైట్ టైం కూడా ఏంటంటే 9:30 అలా కావస్తుంది టైం కూడాను. ఇవాళ సండే కాబట్టి కొంచెం లేటుగానే లేచాము. లేచి ఏంటంటే ముందు టిఫిన్ చేయడానికైతే వచ్చేసాను. ఫేస్ వాష్ చేసేసుకొని అండ్ బయట ముగ్గు అదంతా కూడా వేసేసుకొని టిఫిన్ చేయడానికి కొన్నిదో వచ్చేసాను. మళ్ళీ మా వారైతే బయటకు వెళ్ళాలి కాబట్టి ముందు టిఫిన్ చేసేసామంటే తర్వాత పనులు నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ మిక్సీకి టమోటాలు పడదామని చెప్పేసి మిక్సీ పడుతూ ఉన్నాను. ఇంకా అది వచ్చి ఎగిరి మొత్తం గోడలంతా పడిపోయింది. అదంతా క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. అసలే టిఫిన్ లేట్ అయిపోతుందని చెప్పి కొంచెం ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. దానికి తోడు టమోటా అంతా ఎగిరి చుట్టుపక్కలంతా పడిపోయింది. అది క్లీన్ చేయాలంటే చిన్న పని కాదు. అండ్ అదంతా కూడా నిదానంగా క్లీన్ చేసుకొని మళ్ళీ కూడా ఇంకొక టమోటా అయితే వేసుకొని ఇంకా అదంతా కూడా మిక్సీకి అయితే పట్టుకుందామని చెప్పి రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ టిఫిన్ వచ్చేసి నేను ఇక్కడ పాస్తా అయితే చేస్తున్నానండి. ఇవాళ ఏంటంటే సండే కాబట్టి హాలిడే ఉంది కాబట్టి పిల్లలు కూడా ఇంకా ప్లీజ్ మమ్మీ పాస్తా అయితే చేయాల్సిందే ఇవాళ అని చెప్పి అయితే అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఇంచుమించు 4-5 డేస్ పైనుంచే అడుగుతూ ఉన్నారు. కానీ నేనే టైం లేక సరిగ్గా చేయలేదు. బట్ లేట్ అవుతుంది అన్న లెక్కలో ఇవాళ ఇంక ఎలాగో స్కూల్ లేదు కదా, నిదానంగా అయినా ఇబ్బంది లేదని చెప్పేసి ఇంక ఇవాళ అయితే పాస్తా చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇది ఇండియన్ స్టైల్ పాస్తా చేస్తున్నానండి. ఇందులో ఏంటంటే ఎటువంటి మసాలాలు కానీ అండ్ సాసులు కానీ ఇలాంటివి ఏమీ కూడా యూజ్ చేయకుండా జస్ట్ ఒక మసాలాతోటి అండ్ ఈ పాస్తా అయితే చేస్తూ ఉన్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ మీలో ఎవరికైనా కావాలి అంటే ఇందులో నేను మొత్తం కూడా డీటెయిల్గా చెప్తాను. బట్ మీరు అలానే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి కూడా ఒక 4-5 పాయలు అన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ అయితే పాన్లో వేసుకొని అందులో కొంచెం జీలకర్ర అయితే వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పాస్తా కూడా ఏంటంటే మైక్రోవేవ్ పాస్తా ఉంది కదా, చిన్న పాస్తా మనకి అవైతే తీసుకున్నాను నేను. ఇక్కడ పాస్తాని ఎలా ఉడకబెట్టుకోవాలి ఏంటి అనేది ప్యాకెట్ మీదే ఆల్రెడీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చుంటారు. బట్ అదైనా ఫాలో అవ్వచ్చు. లేదంటే నేను ఎలా ఉడకబెట్టుకుంటానంటే మాత్రం 1.5 లీటర్ అలాగా ఒక దబర్లో ఏంటంటే వేడి నీళ్ళు పెట్టేసేసుకొని అందులో వచ్చేసి కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ కూడా కొంచెం వేసేసుకొని బాగా వాటర్ తెరిలిన తర్వాత మనం ఈ పాస్తాని వేసుకొని ఉడికించుకోవాలి. బట్ అలా ఉడికించుకుంటే ఏంటంటే ఆయిల్ అనేది ఎందుకు వేస్తామంటే పాస్తా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా అలా అయితే ఉంటుంది విడివిడిగా. కాబట్టి ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే పాస్తా చాలా బాగుంటుంది. ఇంక అక్కడ పాస్తా అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ వేగిన తర్వాత టమోటాలు అయితే వేసేసుకొని టమోటా కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఇది బాగా కూడా వేయించుకోవాలి. అలానే ఇందులో ఏంటంటే మనము ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ హెల్దీ కూడా మనకి. ఇందులో ఏంటంటే గ్రీన్ బటానీ యూస్ చేసుకోవచ్చు అండ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అలానే బీన్స్, క్యారెట్ ఇలాంటివి ఏవైనా సరే వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర ఏంటంటే ప్రస్తుతానికి అవన్నీ ఏం వెజిటేబుల్స్ అయితే లేవు. అందుకని చెప్పేసి జస్ట్ నేను నార్మల్గా అయితే చేస్తూ ఉన్నాను. బట్ ఎటువంటి వెజిటేబుల్స్ కానీ బఠానీ కానీ ఇవేమీ కూడా యూజ్ చేయకుండా చేస్తూ ఉన్నాను. అండ్ అవన్నీ కూడా వేసుకుంటే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుందండి. బట్ ఇంతకుముందు నేను ట్రై చేశాను అలా కూడాను. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేవు కాబట్టి నేను అవి యాడ్ చేయడం లేదు. అండ్ ఇక్కడ ఈ టమోటాలు ఇదంతా కూడా వేగేసరికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి కొంచెం అవంతా కూడా సిమ్లో పెట్టేసి అంటే అడుగంటకుండా కూడా చిన్నగా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను కాబట్టి అడుగు తొందరగా అంటుతూ ఉంది. ఆయిల్ కొంచెం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఒక 1/2 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. కానీ నేను కొంచెం ఆయిల్ అయితే తక్కువే వాడతాను కర్రీల్లో. కాబట్టి ఇంక ఇక్కడైతే టమోటా వేగిన తర్వాత ఇందులో కారం అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. కారం వేసేసుకొని ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ అలా కారం అనేది పచ్చివాసన పోయేదాకా అలా వేయించేసుకొని ఇందులో ఏంటంటే ఒక 50 ml వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా నీట్గా కలిపేసేసుకున్నట్లయితే ఇందులో మనం ఇప్పటివరకు ఏం మసాలాలు కూడా ఏమీ యాడ్ చేయలేదు. బట్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకునే వాళ్ళు పక్కన ఉడకబెట్టుకొని మెత్తగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కానీ యాడ్ చేసేసుకున్నట్లయితే బాగుంటుందండి. ఇలా ఇందులో ఒక 50 ml వాటర్ అయితే పోసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని జస్ట్ అలా మూత అయితే పెట్టేసేసి ఒక 5 మినిట్స్ అలాగా సిమ్లో కానీ పెట్టేసామంటే ఆటోమేటిక్గా బాగా ఉడికి ఏంటంటే అందులో ఆయిల్ అంతా కూడా పైకి అయితే తేలుతుంది.
ఈ మసాలా ఇదంతా ఉడికేలోపు కూడా ఏంటంటే ఇక్కడ పాస్తానైతే నేను ఇక్కడ స్ట్రైన్ చేస్తూ ఉన్నాను. ఇలా చిల్లులు డిష్లోకి అయితే తీసి పెట్టేసేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా కిందకైతే వచ్చేస్తుంది కదా. ఇంకా అలాగా ఇది ఏంటంటే అప్పుడు బట్ నేను ఎక్కువగా కూడా మరీ మెత్తగా అయితే ఉడకబెట్టలేదు, జస్ట్ నార్మల్గా అయితే ఉడకబెట్టుకున్నాను కాబట్టి. బట్ ఒకదానికొకటైతే అతుక్కోవడం లేదు. ఇంకా మనం ఆయిల్ వేసి ఉడికించాం కాబట్టి నార్మల్గా అయితే అసలు అతుక్కోదు. బట్ అతుక్కున్నా కూడా ఏంటంటే కొంచెం చన్నీళ్ళు కానీ పోసేసారంటే ఆటోమేటిక్గా విడివిడిగా వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా అదంతా స్ట్రైన్ చేసుకున్నాను. ఇందులో ఏంటంటే జస్ట్ నేను 10 రూపీస్ 1 to 3 మసాలా 1 to 3 పాస్తా మసాలా ఉంటుంది కదా, బట్ ఓన్లీ అది ఒక ప్యాకెట్ మాత్రమే యాడ్ చేసుకున్నాను అండి. జస్ట్ ఆ మసాలాతోటే మనకి ఇక్కడ పాస్తా అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇంకక్కడ ఆ మసాలా అయితే వేసేసుకొని వెంటనే ఇంక ఈ పాస్తాను కూడా వేసేసి ఇదంతా కూడా కలిపేసుకుంటూ ఉన్నాను. బట్ ఇందులో నేను ఎటువంటి సాసులు కానీ అండ్ ఎటువంటి మసాలాలు ఇంకేమీ యూజ్ చేయలేదు. జస్ట్ ఒక్కటే మాత్రం ఆ 1 to 3 పాస్తా మసాలా ఒక్కటే 1 ప్యాకెట్ మాత్రమే యూజ్ చేశానండి. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. బట్ తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ లైక్ చేశారు అంటేనే ఇంకొంతమందికి అయితే మన వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ అనేది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగా ఇప్పుడు ఆ మసాలాను అండ్ పాస్తా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా నీట్గా కలిపేసేసుకొని ఇందులో కొంచెం కారము అండ్ ఇదంతా కూడా బ్యాలెన్స్ చేయడానికి అండ్ ఇక్కడ నేను ఓన్లీ 1 లెమన్ అయితే పిండుతూ ఉన్నాను. కొంచెం ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ మాత్రమే వచ్చింది అందులో నిమ్మరసం అనేది. ఇంకా అది వేసేసుకొని అండ్ కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. పాస్తా అనేది మనం వేసేసుకున్న తర్వాత మంటను కూడా ఏంటంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మసాలా ఇదంతా కూడా నీట్గా కలుపుకోవాలండి. నీట్గా కలుపుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ కానీ ఉప్పు కానీ మనం చెక్ చేసుకున్నట్లయితే, బట్ ఉప్పు సరిపోతే మాత్రం కొంచెం వేసుకొని అవసరం లేదు. బట్ ఉప్పు సరిపోకపోతే మాత్రం కొంచెం ఇప్పుడే ఇలా ఉన్నప్పుడే ఒకసారి ఉప్పు కూడా కొంచెం వేసేసేసుకొని కలిపేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నిజంగా పాస్తా మాత్రం చాలా బాగుంటుందండి. నార్మల్గా టమోటోస్ మిక్సీకి పట్టి వేసుకోబట్టి ఇక్కడ మనకి తొలకలుగా అట్ట చెత్తలాగా అలా కూడా కనిపించదు టేస్ట్ పాస్తా అనేది. బట్ నార్మల్గా మనం టమోటా అనేది మనము మిక్సీకి కొట్టకుండా డైరెక్ట్గా ఉల్లిపాయలు వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసి ఉడకబెట్టుకుంటే ఏంటంటే కొంచెం అవి ఏంటంటే తొలకలుగా అలాగే కానొస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలు కూడా అంత ఇష్టపడరు. కాబట్టి టమోటాని నేనైతే మెత్తగా మిక్సీకి గ్రైండ్ చేసుకొని టమోటాని అయితే వేస్తాను. కాబట్టి మనకి ఇక్కడ పాస్తా చూసేదానికి చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మా పిల్లలకైతే చాలా ఇష్టము ఇలాగా. బట్ ఎటువంటి సాసులు లేకుండా హెల్దీ అయితే కాదు, కానీ అంటే అప్పుడప్పుడు మాత్రం తప్పదు కదా, ఇంకా నోటికి టేస్ట్గా కావాలి అని వాళ్ళకి ఉంటుంది అండ్ మనకి తినాలనిపిస్తుంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి కాబట్టి బట్ తప్పేం లేదు. బట్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అంతేను, బట్ ఎక్కువైతే చెయ్యను. ఇక్కడైతే పిల్లలకి పాపం టైం ఏంటంటే 10:30 అయిపోయింది. ఇంకా వాళ్ళకైతే ఆకలేస్తూ ఉంటుంది కాబట్టి ఇంక ముందు గబగబా వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టిచ్చేసేసాను. ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే తింటూ ఉన్నారు. మా వారు కూడా ఇంకా బయటకైతే వెళ్ళాలి బట్ తన వర్క్ మీద. అండ్ ఇంక ఇక్కడంతా చేసి వాళ్ళకైతే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇదంతా కూడా కిచెన్ అంతా కూడా ఏంటంటే సర్దుకోవాలి ముందు. ఇదంతా సర్దుకుంటే కానీ నేను తినడానికి తినలేను. ఇదంతా సర్దేసేసుకొని ముందు మెయిన్ ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ పొయ్య ఇదంతా కూడా అండ్ ప్లాట్ఫామ్ కానీ ఇదంతా కూడా అంట్లు చూడండి ఎన్ని పడ్డాయో. బట్ చేసింది నేను ఒకటే టిఫిను, కానీ ఆ టిఫిన్కే ఏంటంటే షింకు నిండా అంట్లు అయితే పడిపోయాయి. ఇంకా అవన్నీ తోముకోవాలి. ఇంకా తినేసి అయితే తోముకుంటాను. ఇక్కడ నేను ఒక కామెంట్కి అయితే రిప్లై ఇద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను. ఒక బ్రదర్ వచ్చేసి అక్క మీరు ఏం జాబ్ చేస్తూ ఉంటారు అని అయితే మెసేజ్ పెట్టారు. బట్ నిన్న జియో ఆఫీస్లో మీటింగ్ వీడియో చూసి బట్ ఆ వీడియోకి పెట్టారు ఆ కామెంట్ అనేది. బట్ తనకి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నార్మల్గా నేను జియో ఆఫీస్లో ఒక టెలికాలర్గా అయితే వర్క్ చేస్తూ ఉన్నానండి. 1.5 year నుంచి చేస్తూ ఉన్నాను. నా వర్క్ వచ్చేసి వర్క్ ఫర్ హోమేను, బట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఫర్ 1 monthకు 2 monthsకి అలాగా ఒకసారి మీటింగ్ అయితే ఉంటుంది. మీటింగ్స్కి అయితే అటెండ్ అవుతూ ఉండాలి. అండ్ అలానే బట్ నిజంగా నాకైతే చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉండి కూడా నేను ఎంతో కొంత, బట్ అది పెద్ద అమౌంట్ అయితే కాకపోవచ్చు,
బట్ నాకైతే అది పెద్ద అమౌంటే అనిపిస్తుంది. బట్ ఇంట్లో ఉంటూ కూడా నేను కొంత సంపాదిస్తున్నాను, కొంచెమైనా సరే మనీ అనేది సంపాదిస్తున్నాను కదా. బట్ నిజంగా ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అండ్ మనము ఇంట్లో ఉండి, మగవాళ్ళంటే బయటికి వెళ్తారు, వర్క్ చేస్తారు, బట్ సంపాదించడం కామను. అండ్ ఇంట్లో ఉంటూ కూడా చాలామంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, బట్ మనకి ఏదన్నా ఉంటే బాగుండు, సంపాదించుకుంటే బాగుండు అనే ఆలోచన అయితే చాలామందికి ఉంటుంది. బట్ కొంతమంది ఏంటంటే బయటికి వెళ్ళి చేయగలుగుతారు, కొంతమంది ఏంటంటే బయటికి వెళ్ళలేక చేయలేకపోతారు. అలాగా ఇది మాత్రం నాకైతే ఒక మంచి ఆప్షన్ అనిపించిందండి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ, శుభ్రంగా వాళ్ళకు వండి పెడుతూ, అండ్ మనం కూడా ఏంటంటే జాబ్ చేస్తాము, మనము ₹1 సంపాదిస్తున్నామని ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది చూసారా. నిజంగా చాలా బాగుంటుంది. మనం ఆడవాళ్ళం ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక పని అయితే చేతిలో అయితే పెట్టుకొని ఉండాలనేది అయితే నా ఫీలింగ్ అండి. ఎందుకంటే బట్ ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. అండ్ అన్ని రోజులు మన అయితే కాదు కదా. బట్ ఇవాళ మంచిగా ఉండొచ్చు, రేపు మన పరిస్థితి బాగలేకుండా ఉండొచ్చు. కాబట్టి ఏదైనా సరే మనము ఫేస్ చేసే విధంగా అండ్ ఏదో ఒక పని అంటే ఓకే దీని మీద కాదు, ఇది అయినా చేసుకొని మనం బతకగలము అన్న అది అయితే ఆ కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా మనలో ఉండాలి. కాబట్టి ఏదో ఒకటి, ఒక స్టిచ్చింగ్ కానీ లేదంటే ఇంకేదైనా కానీ ఏదైనా సరేను. బట్ నేను స్టిచ్చింగ్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకున్నది కూడా సేమ్ ఇదే థాట్స్ తోటి మా అత్త చెప్తూ ఉండేది. అండ్ పెళ్ళైన కొత్తల్లో అలాగా అన్ని పనులు చేతిలో పెట్టుకొని ఉంటే ఎప్పటికైనా బాగుంటుంది, ఎప్పుడు మన రోజులు కాదు కదా అని చెప్పి నిజంగా తను నాకు అప్పుడు ఏజ్ అంతా ఉండేది కాదు. 18 సంవత్సరాల కంటే తను చెప్తుందంటే నాకు అసలు అర్థమయ్యేది కూడా కాదు. కానీ తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది అవన్నీ కూడా ఆలోచిస్తే. అండ్ నిజంగా తను చెప్పింది కరెక్ట్ అండి. అండ్ ఏదైనా సరే, ఏ పనైనా సరే మన చేతిలో ఖచ్చితంగా పెట్టుకొని ఉండాలి. ఈ పని కాకపోతే ఇంకొక పని చేసుకొనైనా మనం బతకగలగాలి అని అనేదైతే ఆ థాట్ అయితే ఉండాలి ఖచ్చితంగాను అని చెప్పేసి నేను ఈ స్టిచ్చింగ్ నేర్చుకున్నది కానీ అండ్ అలాగే ఈ జియోలో ఈ జాబ్ చేస్తున్నది కానీ ఏదైనా సరే దానివల్లేను. అండ్ ఆ కాన్ఫిడెన్స్ అయితే మనలో ఉండాలి ఖచ్చితంగాను. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళమన్నాక ఏదైనా సరే ఒక పని అనేది మన చేతిలో పెట్టుకున్న ఉత్తమము ఇంకొకటి లేదనేది నా ఫీలింగ్ అండి. బట్ మీరు ఎంతమంది అవునంటారో కాదంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ టిఫిన్ అదంతా కూడా తినేసేసి అండ్ మధ్యాహ్నం లంచ్లోకి అయితే బిర్యానీ చేస్తూ ఉన్నాను. అండ్ బిర్యానీ చేసి కూడా ఇంచుమించు 1 month అయిపోయింది. అండ్ పాపం మా వాడికి నాన్ వెజ్ అంటే పడదో తెలుసు కదా మీకు కూడా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అండ్ బిర్యానీ అయితే మాత్రమే కొంచెం తింటాడు, రైస్ వరకు తింటాడు. అలాగా ఇక్కడైతే బిర్యానీ అయితే చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చానా బట్టలు తీద్దామని చెప్పేసి బయటకు వచ్చేసరికి కూడా బట్ చెట్టు నిండా పూలు అయితే భలే కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి నాటు రోజా చెట్లు అండి, అక్క నాటిందని చెప్పాను కదా. బట్ నిజంగా ఒక్కసారి ఇవి భలే పూస్తాయి తెలుసా పూలు కూడాను. అండ్ ఒకటేసారి చూడండి చెట్టుకి ఇంచుమించు 5-6 పూలు పూసున్నాయి. బట్ కలర్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా ఏంటంటే చిట్టి రోజా అండి, కలర్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో. అండ్ ఏంటంటే 1-2 రోజులు సేమ్ ఆ కలర్లో ఉంటాయి, తర్వాత మళ్ళీ ఇలా లైట్ షేడ్ అయిపోతుంది కలరు ఈ పువ్వు మాత్రము. అండ్ పూలు మాత్రం చిట్టిగా భలే పూసాయి అసలు, చెట్టు నిండా కూడా రోజా పూలు. అండ్ ఇవన్నీ కూడా రెక్క రోజా పూలు అంటారు కదా, అవి ఒక్కసారి పూస్తే చెట్టు నిండా ఒక్కసారి పూస్తాయండి. అలాగా అక్కడికి వచ్చి చూడంగానే బయటికి చెట్లు ఆ పూల సైజ్ చూస్తే భలే అనిపించిందండి మనసు. అండ్ ఇక్కడ మా వాడి షూలు అవన్నీ కూడా ఉతికేసేసానండి. అలానే ఇవాళ వాషింగ్ మిషన్ కూడా ఒక 2 సార్లు వేశాను. అందుకని చెప్పేసి నిన్న వేసిన బట్టలు అవన్నీ ఉంటే అవన్నీ కూడా తీసేస్తున్నాను. తీసేసి అవైతే ఆరేసుకోవాలి. ఇక్కడ బట్టలు అయితే చాలా ఉన్నాయి, నిన్న 2 days బట్టలు. అంటే శనివారం రోజు వాషింగ్ మిషన్ అయితే వేయలేదు నేను, శుక్రవారం వేయలేదు, శనివారం రోజు ఈవినింగ్ నైట్ వేసాను. అందుకని నైట్ ఆరేసాను కాబట్టి మధ్యాహ్నానికి ఆరిపోయాయి బట్టలు. అవన్నీ కూడా తీసేసి ఫోల్డ్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ అయితే ఒకసారి చూద్దామని చెప్పేసి లాస్ట్ వచ్చేసింది. నెమ్ము అనేది ఆరిపోయిందంటే ఆపేయడమేను. ఇక్కడ కాబట్టి ఆర్పేసేసి గ్యాస్ పై అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మా వారు మా బండుగాడైతే కైట్స్ ఎగరేస్తూ ఉన్నారు పైన పిల్లలందరూ కలిసి. కాబట్టి వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా అనేసి మా వారు కూడా రాలేదని చెప్పేసి ఇక్కడ బట్టలు అవన్నీ కూడా మడత పెట్టుకునేసరికి కూడా అందరైతే వచ్చేసారు. ఇక్కడ అందరం కూర్చొని లంచ్ అయితే తింటూ ఉన్నాము. అండ్ ఈ వీడియోని కూడా ఇంతటితోటైతే ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియోని కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.